హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లావణ్యాస్ కిచెన్. పిల్లల లంచ్ బాక్స్లోకైనా, పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలన్నా లేదా ట్రావెలింగ్ చేసేటప్పుడు లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా సింపుల్గా, క్విక్గా అండ్ టేస్టీ డెలిషియస్ రెసిపీ ఏంటి అంటే ఈ టమాటో రైస్. టమాటో రైస్ అని తీసి పడేయకండి. ప్రాసెస్కి వచ్చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే పోయేదే ఉంటుంది చెప్పండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలా మన కిచెన్లోకి వెళ్ళి ముందుగా అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత అందులో ఆవాలు వేసుకొని చిటపటమనివ్వాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ అంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చింది అనిపించుకున్న తర్వాత దానిలో కొద్దిగా కాజు పీసెస్ వేసుకోండి. ఈ కాజు వేయడం వల్ల టొమాటో రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. ఈ కాజు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. కాజు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ టొమాటో రైస్కి ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకోవాలండి, అప్పుడు చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు, అలానే కారానికి సరిపడిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి స్పైసీ ఉంటే కొంచెం తగ్గించుకోండి, లేదు అంటే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత టొమాటో పీసెస్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. పసుపు వేసి ఒక నిమిషం అలా కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి కూడా చక్కగా కలుపుకోవాలి. రైస్కి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఒక హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, టమాటా కాబట్టి. ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా రెడీ అవుతుంది కదా. ఈ టైంలో చక్కగా హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుదాము. 5 మినిట్స్ అయిపోయింది చూడండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉడికించిన రైస్ ఉంది కదా, దాన్ని వేసి చక్కగా కలుపుకోవాలి. మనం ఎప్పుడైతే కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది అని ఉంటుందో అది మనకి రెసిపీ అంతా ఉడికిపోయింది అని అర్థం. ఆ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసి చక్కగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. రైస్ కలిపేటప్పుడు మాత్రం ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలుపుకోండి. అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. బట్ దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కాజు అండ్ కొత్తిమీర. వీటి వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకైనా, లేదా మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు బాక్స్లో పెట్టుకోవాలన్నా, లేదా లైక్ ఎవరైనా ఇంటికి వస్తున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. సో డోంట్ మిస్ టు ట్రై దిస్ ఈజీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.